ఇల్లంతా పిడకలతో ఉండేది, అదే అంతా పెండతో చేసేవాళ్ళు అంటారుగా, అది పెట్టేసి మట్టితో చేసిన కలశంలోనే పెడతారుగా, ఏదో ఏదో ఉంటుందమ్మ మాణిక్యం, అందులో పెడతప్పుడు ఆ ఒత్తు కూడా పెట్టినప్పుడు ఈ యొక్క గోమాత యొక్క ప్యూరిఫైడ్గా ఉన్న ఆ ఆవు నెయ్యితో పెడితే కానీ అక్కడ ప్రత్యేకత రాదు. ఎందుకు రాదంటే ఇన్ని వనమూలికలు పూర్వం ఉండే, ఇప్పుడు అవి లేవు. ఒప్పుకుంటానంటే కొన్ని ప్రిపరేషన్స్ కదా. దీపం ప్రత్యేకత ఏంటంటే రోగ నిరోధక శక్తి మళ్ళీ ఇక్కడ. ఒకప్పుడు వెలుగు లేదు, ఒకప్పుడు లేని చేత చలికాలం మొదలవ్వడం చేత ఈ యొక్క ప్రకృతి వాతావరణం అనేది మనల్ని ఇబ్బంది పెట్టడం చేత దీపాన్ని పెట్టే ప్రత్యేకత మన దగ్గరకు వచ్చింది. మళ్ళీ దీపాన్ని ఎవరు పెడతారు? ఇప్పుడు దీపంలో 2 వర్షన్స్ ఉన్నాయి మీరు మాట్లాడిన దాంట్లో. ఆడవాళ్ళు పెడతారా, మగవాళ్ళు పెడతారా? దీపంలో 2 ఉన్నాయి. చాలామందికి అంటే గతంలో కూడా చెప్పాను, ఇంటికి దీపం పెట్టాల్సింది మగవాళ్ళు, ఆడవాళ్ళు కాదు. ఎందుకు ఈ వర్షం తెలుసుకోవాలి. ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు, కానీ వెలుగు లేకపోతే మరి ఇల్లాలు ఎక్కడ పోద్ది కదా. అవునండి. పురుషుడే ఎందుకు పెట్టాలి అని అంటే కొంచెం వెనక్కి వెళ్ళి చెప్తాము. పురుషుడు పెట్టాల్సిన విషయం ఏంటంటే అమ్మా, అంతఃకరణంగా మనిషి మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునాం. మమ జీవన హేతునాం అంటే ఏంటంటే అమ్మ, పురుషుడు ఒక కుటుంబానికి ముఖ్యమైనవాడు. ఉద్యోగం పురుష లక్షణం అని కూడా మనం వింటూ ఉంటాం. ఆడవాళ్ళు కూడా ఈ రోజుల్లో చాలామంది సంపాదిస్తూ ఉన్నారు. దాని వర్షన్ అది కాదు. మనం పురుషుడు దీపమే ఎందుకు పెట్టాలని ఆలోచిస్తున్నట్టమ్మా, పురుషుడు వ్యవసాయం చేసి, పురుషుడు కష్టం చేసి, పురుషుడు తేవాల్సిన మర్యాదలన్నీ ఇంటికి తీసుకొస్తే ఆ మర్యాదలన్నిటినీ ఈ స్త్రీ నిర్విరామంగా అప్పచెప్పాలి. అంటే ఫలితం తీసుకురావడానికి ఈ స్త్రీ. ఇప్పుడు మమ జీవన హేతునామన్న వర్డ్ ఎందుకు చెప్పానంటమ్మా, ఈ పురుషుడు ఈయన యొక్క తనువుని, అంతఃకరణ శుద్ధిని, మనస్సును, మనస్సాక్షిని, ఆయన యొక్క ఆత్మని ఆమెకు అప్పచెప్పి తాళి కడతాడు అక్కడ. పురుషుడు తాళి ఆవిడ గడుతూ ఉన్నప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఆ సమయానికి అంటారు, ఆ మంత్రం కూడా మీరు వినండి ఈసారి కావాలంటే. ఆయన తాళి కట్టేటప్పుడే మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునాం అని ఆ సమయానికి ఎందుకు అంటారనంటే, ఈ పురుషుడు ఆవిడకు అప్పచెప్పుతున్నాడు, నన్ను ఏమైనా చేసుకోవచ్చును, నా ఆత్మని, నా శరీరాన్ని, అంతఃకరణ శుద్ధిని ఆ పరమశివుడి సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా నేను నా వంశాభివృద్ధిని, నా వంశాభివృద్ధిలో వచ్చిన ప్రయోజనకులని, నా వంశంలో మీరు మోయగలిగే కారణ జన్ములని, వంశ ఉద్ధారకులని, వంశాన్ని ఉద్ధరించగలిగే ఒక స్త్రీలని మీరు కనవచ్చును. దానికి నా శరీరంతో పాటు నన్ను అప్పచెప్పుతున్నానని కడతాడు. ఆడ 3 ముడులు ఎందుకు కడతాడు? మరి ఆడ 5ో 6ో కట్టొచ్చు కదా. అవునండి. 3 ముడుల బంధం అనేది చాలా బలమైనది.